వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ ఛానల్ కుకింగ్ ఇన్ వైటీ. సో ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి దోశ ఆనియన్ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. సో చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకున్నా నార్మల్గా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేసుకుంటే దోశ వేయడం రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఇక్కడ నేను చిన్న 2 గ్లాసులు రాగులు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 కప్పు బియ్యం అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను. ఇక్కడ బియ్యం కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బట్ నేను క్రిస్పీగా ఉంటాయని 1/2 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను. వీటన్నిటిని 2 నుండి 3 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి ఒక 6 నుండి 8 గంటల వరకు నాననివ్వాలి. రాగులు ఖచ్చితంగా 6 నుండి లేదా 8 గంటలు నానితేనే అందులో ఉన్న పోషకాలు మనకి కంప్లీట్గా మన బాడీకి అందుతాయని గుర్తుపెట్టుకోండి. ఇవే కాదు, రాగులే కాదు, ఏ మిల్లెట్స్ అయినా కూడా ఖచ్చితంగా సోక్ చేయాలి. సో ఇక్కడ నేను వీలైనంత స్మూత్గా అయితే మిక్సీ పట్టుకున్నాను. దీన్ని ఓవర్ నైట్ వదిలేయాలి ఫర్మెంటేషన్ కోసం. ఇక్కడ నేను ఓవర్ నైట్ రూమ్ టెంపరేచర్లో ఉంచాను, కానీ ఎక్కువ అయితే పిండి పులియలేదు. సో ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను చట్నీ చూపించబోతున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ 2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న వేసుకుంటున్నాను. అలాగే 8 నుండి 10 వరకు ఎండుమిర్చి ఒక 5 మినిట్స్ వరకు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం అండ్ కొద్దిగా ఉప్పు వేసి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ స్మూత్ పేస్ట్లా కూడా చేసుకోవద్దు. ఇలా చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 4-5, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి పోపు అంతా వేయిన తర్వాత చట్నీలోకి వేసేసుకోవాలి. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసి డైరెక్ట్ అయినా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా పల్లీలు, టమాటోలు అట్లా ఏం లేకున్నా కూడా ఆనియన్స్, మిర్చి అయితే ఉంటాయి కదా, ఇన్స్టెంట్గా కూడా చట్నీ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో ఇక్కడ బిగినర్స్కి చెప్తున్నాను, ప్యాన్ అనేది హాట్గా ఉండాలి. దోశ వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టి అప్పుడు దోశ వేసుకొని హాట్కి పెంచుకోవాలన్నమాట. అప్పుడే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ తవాని బాగా హీట్ చేసుకున్నాక అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ బ్యాటర్ వేసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది బ్యాటర్ అనేది. రౌండ్గా ఇలా దోశలు అస్సలు రావు. మరీ లో ఫ్లేమ్లో ఉండొద్దు, మరీ హై ఫ్లేమ్లో ఉండొద్దని గుర్తుంచుకోండి. ఇదొక చిన్న టిప్. ఇలానే దోశలన్నీ వేసుకోవాలి. దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచాలి. పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత 2 సైడ్స్ కాల్చుకోకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి దోశలు. చూస్తుంటేనే తెలుస్తుంది కదా క్రిస్పీగా వచ్చాయి. ఇంకో టిప్ ఏంటంటే రైస్ వేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. రాగి దోశ కాదు, వేరే ఏ దోశ అయినా సరే. సో ఇంతేనండి వీడియోకి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకునేలా చూసారు కదా. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.